ఐపీఎల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయాల బారిన పడుతున్న ప్లేయర్ల జాబితా పెరుగుతోంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగా లేక ఇంజూరీ ప్రీమియర్ లీగా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. గాయాల బారిన పడిన ప్లేయర్లకు ప్రత్యామ్నాయాలపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. కొందరు ప్లేయర్లు గాయాల బారిన పడడంతో టీముల కాంబినేషన్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. నిజానికి ప్రస్తుత సీజన్కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్కు గట్టి దెబ్బే తగిలింది. యంగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లోనే హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. టీ20 వరల్డ్ కప్లోనూ ఆడలేదు. దీంతో యంగ్ పేసర్ లేని ఎఫెక్ట్ కేకేఆర్పై పడుతుందనే చర్చ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఫిట్నెస్ సమస్యలు తప్పలేదు. పేసర్ నాథన్ ఎల్లిస్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఎల్లిస్ ఆడితే డెత్ ఓవర్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేవాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఎదురుదెబ్బే తగిలింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఫిట్నెస్ సమస్యలతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గతేడాది ట్రేడ్ డీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్లోకి శామ్ కరన్ వెళ్ళాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ సూపర్ కింగ్స్లోకి వచ్చాడు. శామ్ కరన్తో పాటు రవీంద్ర జడేజా ఆర్ఆర్ జట్టులో చేరారు. సన్ రైజర్స్ హైదరాబాద్ను కూడా గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్కు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా అవకాశం ఇచ్చింది. వేలంలో 3 కోట్లకు తీసుకున్న జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్కు సైతం షాక్ తగిలింది. స్టార్ పేసర్ హేజల్వుడ్ కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్ పరిస్థితి కూడా అంతే. పంజాబ్ కింగ్స్ ఆడే ఆరంభ మ్యాచ్లకు లూకీ ఫెర్గూసన్ మిస్ అవుతున్నాడు. శ్రీలంక పేసర్ మతీసా పతిరానా సైతం కొన్ని మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. వేలంలో మతీసా పతిరణ్ను కోల్కతా నైట్ రైడర్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బరిలో దిగుతున్న ప్లేయర్లు కూడా గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిందేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 3 ఫార్మాట్లతో బిజీగా ఉండే ప్లేయర్లను పరిస్థితులకు తగినట్లుగా వినియోగించుకోవాలంటున్నారు. లీగ్ దశలో కీలక ఆటగాళ్లకు అవసరమైనప్పుడు రెస్ట్ ఇవ్వడము కీలకమేనంటున్నారు.